హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెబుతాను వినండి. అశోక్కు కథలంటే చాలా ఇష్టం. అతను 5వ తరగతి చదువుతున్నాడు. అతనిది ఉమ్మడి కుటుంబం. అందువల్ల రోజు తాతయ్య పక్కన పడుకునేవాడు. తాతయ్య కథ చెబితేనే కానీ నిద్రపోయేవాడు కాదు. ఎప్పట్లానే ఆ రోజు రాత్రి కూడా తాతయ్య పక్కన పడుకొని కథ చెప్పమని మారం చేశాడు. తాతయ్య కథ చెప్పడం ప్రారంభించాడు. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. దాని మీద ఒక పుట్ట ఉంది. అందులో ఒక పెద్ద పాము జీవిస్తూ ఉండేది. కాకి రోజు ఉదయాన్నే ఆహారం కోసం వెళ్ళేది. కాకి ఆహారం కోసం వెళ్ళినప్పుడల్లా పాము చెట్టు పైకి ఎక్కి కాకి గూటిలోని గుడ్లను తినేస్తూ ఉండేది. ఇలా ఎన్నోసార్లు జరిగింది. కాకి చాలా బాధపడుతూ ఉండేది. పాము పీడ ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. బాగా ఆలోచించింది. దానికి ఒక మంచి ఉపాయం తట్టింది. అడవికి కొంత దూరంలో మగధ రాజ్యం ఉంది. ఆ రాజ్యానికి రాజు విక్రమార్క భూపతి. ఆయన మహాపరాక్రమవంతుడు. ప్రజలను కన్నబిడ్డల్లా చూసుకునేవాడు. అతనికి అందమైన ఉద్యానవనం ఉంది. అందులో అంతఃపుర స్త్రీలు స్నానం చేయడానికి ఒక కొలను కూడా ఉంది. ఒకరోజు అంతఃపుర స్త్రీలు స్నానానికి కొలను దగ్గరికి వెళ్ళారు. ఆభరణాలు తీసి గట్టున పెట్టి కొలంలో దిగారు. ఇదంతా కాకి చూసింది. అంతఃపుర స్త్రీలు ఆభరణాల్లో నుండి ఒక వజ్రాల హారాన్ని ముక్కును కరుచుకుంది. స్నానం చేస్తున్న స్త్రీలు అది చూశారు. బిగ్గరగా కేకలు వేశారు. ఆ కేకలు విని రాజభట్లు పరుగు పరుగున వచ్చారు. వజ్రాల హారంతో ఎగిరిపోతున్న కాకిని చూశారు. దానిని వెంబడించారు. కాకి నెమ్మదిగా ఎగురుతూ వెళ్ళి వజ్రాల హారాన్ని పాము పుట్టలో వేసింది. దానిని రాజుభట్లు చూశారు. గుణపాలతో పుట్టను తవ్వారు. పుట్టలో నుంచి పాము బయటికి వచ్చింది. కోపంతో పడగ విప్పి బుస్సున పైకి లేచింది. భటులు ఆ సర్పాన్ని కర్రలతో కొట్టి చంపేశారు. పాము పీడ వెరుగుడయిందని కాకి చాలా సంతోషించింది. ఆ రోజు నుంచి ఆనందంగా జీవించసాగింది. ఉపాయం ఉంటే ఎంతటి అపాయాన్నైనా తప్పించుకోవచ్చు అని చెప్పి కథ ముగించాడు తాతయ్య. అశోక్ ఆ కథ విని హాయిగా నిద్రపోయాడు.